హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో ములంకాడ కాలీఫ్లవర్ కర్రీ ఎలా వండాలో నేను చేసి చూపిస్తాను. సింపుల్గా చేసుకోవచ్చు, పెద్ద హంగామా చేయకుండా సింపుల్గా అయిపోతుంది అన్నమాట కర్రీ. నేను మా ఇంట్లో ఎలా చేస్తానన్నది ములంకాడ కాలీఫ్లవర్ కర్రీ చూడండి. ఫస్ట్ ఆయిల్ వేసి దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేపుకోవాలి. కాలీఫ్లవర్ ములంకాడలో మసాలా అన్నీ వేస్తూ ఉంటారు, అలా కాదు. సింపుల్గా టమాటా ఒక్కటి వేసి దగ్గరికి ఇగురులా వండుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. కాలీఫ్లవర్ అన్నమాట, కాలీఫ్లవర్ ములంకాడ ఉప్పులో వేసి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటాలో 3 గ్రేవీకి ఎంత కావాలంటే అన్ని టమాటాలు కట్ చేసుకోండి. ఈ రెండు వేసి మీకు కాలీఫ్లవర్ ములంకాడ కర్రీ ఎలా చేస్తానన్నది చూపిస్తాను నేను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇలా చేసి చూడండి. సింపుల్గా అయిపోతుంది అనమాట. ఎక్కువ అన్నీ పెట్టుకోకుండా ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా వేగాయి. ఇప్పుడు ఇందులో టమాటా వేసుకోవాలి. ఈ టమాటాలు బాగా వేపుకోవాలన్నమాట. దీంట్లో తగినంత ఉప్పు, మీరు ఎంత తింటారో ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత సాల్ట్, తర్వాత తగినంత కారం, మీరు ఎంత తింటారో కారం అంత వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ కారం వేసాను. దాంట్లో కొంచెం పసుపు. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై చేయాలి. ఇవి బాగా మగ్గనివ్వాలన్నమాట. టమాటా అది మొత్తం మెల్ట్ అయిపోవాలన్నమాట, మెత్తగా పేస్ట్ లాగా వచ్చేయాలన్నమాట ఆయిల్లో. ఆయిల్ పైకి తేలినంత వరకు బాగా టమాటాలు వేపుకోవాలన్నమాట. దగ్గరికి ఇగురులా వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ములంకాడ కాలీఫ్లవర్స్ అందులో వేసేయాలన్నమాట. కట్ చేసుకునే కాలీఫ్లవర్, ములంకాడ, టమాటా బాగా మగ్గిన తర్వాత ఇవి అందులో వేసి దీన్ని ఆ టమాటాలో ఉప్పు, కారం అన్నిట్లో బాగా మగ్గనివ్వాలన్నమాట. సిమ్లో పెట్టి బాగా దగ్గరికి అయినంత వరకు దాన్ని వేపుకుంటూ ఉండాలి. కాలీఫ్లవర్ కూడా పచ్చి వాసన పోవాలి. ములంకాడ, కాలీఫ్లవర్ కూడా దాన్ని ఆయిల్లోనే అలాగా మగ్గనివ్వాలన్నమాట. ఇంకా బాగా వేపుకోవాలి కాలీఫ్లవర్. హెవీ ప్రాసెస్తో నేను చెయ్యనండి కర్రీస్. సింపుల్గా ఒక్క టమాటా, ఏ కర్రీ అయినా సరే టమాటా, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలతోటే దగ్గరికి నేను గ్రేవీలా వండుతానమాట. ఏవి మసాలాలు ఎక్కువ వాడను నేను. అందరూ అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా అన్నీ వేస్తూ ఉంటారు. అది హెల్త్కి మంచిది కూడా కాదు. ఎక్కువ మసాలాలు కూడా తినకూడదు. ఏదో నాన్ వెజ్లో అయితే వేసుకోవచ్చు, కానీ ఇలా వెజిటేబుల్ కర్రీలో కూడా చాలామంది ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వండేస్తూ ఉంటారు. నేను మా ఇంట్లో ఎప్పుడు ఇలాగే చేస్తానండి. దగ్గరకు అయ్యింది కదా, ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట. ఎక్కువ వేయకూడదు వాటర్ కూడా. ఇలా సిమ్లో పెట్టి ఆవిరికి అలాగా మగ్గనివ్వాలన్నమాట. కాలీఫ్లవర్, ములంకాడ పచ్చివాసన పోతుంది అన్నమాట. ఆయిల్లో ఉడకనిస్తే మంచి టేస్ట్ వస్తుంది ములంకాడ, కాలీఫ్లవర్. దగ్గరకు అయ్యింది. ఇప్పుడు టమాటా కూడా మొత్తం అన్నీ మగ్గాయి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి. ఎక్కువ కాదు, కొంచెం వాటర్ పోసుకుంటే చిక్కగా గ్రేవీలాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని వాటర్లో కొంతసేపు, ములంకాడ, కాలీఫ్లవర్ ఇంకా ఉడకాలి కాబట్టి ఇంకా దగ్గర పడినంత వరకు స్టవ్ పైనే కొంచెం అలాగా
దాన్ని వాటర్ ఇంకినంత వరకు ఉంచాలి. ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా కొంచెంసేపు మగ్గాలన్నమాట. కొత్తిమీర కూడా అందులో కలిసిపోద్ది. అది లైట్ కాంతి తక్కువ ఉండడం వల్ల మీకు కర్రీ అలా కనిపిస్తుంది. రెడ్గా ఉంటుంది కర్రీ, చాలా బాగుంటుంది చూడటానికి. కానీ ఈ లైట్ కాంతి వల్ల అలా కనిపిస్తుంది. ఇంకా అలా అంటే చూడండి, రెడ్గా ఉంది. లైట్కి మాకు కిచెన్లో వెలుతురు లేదనమాట, అందువల్ల కర్రీస్ అలా కనిపిస్తున్నాయి. వెంటిలేషన్ చాలా తక్కువ కిచెన్కి. దగ్గరకు అయ్యింది, ఇంకొంచెం దగ్గర కావాలి. కలుపుకోవడానికి ఉండాలి కాబట్టి ఇంకొంచెం దగ్గరకు అయినంత వరకు ఉంచి స్టవ్ బంద్ చేసుకుంటాను. దగ్గర పడింది, అయిపోయింది కర్రీ మొత్తం. సింపుల్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాగా అంటే అందరు ఇలాగే వండుతారు, కొందరు వేరేగా వండుతారు కాబట్టి నేను చెప్తున్నాను. మా ఇంట్లో నేను ఇలా చేస్తానన్నమాట. కాలీఫ్లవర్ ములంకాడ. ఇందులో వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు, కాకపోతే ఈ రెండే నేను చేశానన్నమాట. ఇందులో బఠానీ వేసుకోవచ్చు, బంగాళదుంప వేసుకోవచ్చు. అయిపోయింది కర్రీ, దగ్గర పడింది. ఆఫ్ చేసాను చూడండి, అయిపోయింది.